ఇరాన్‌తో యుద్ధం 2, 3 వారాలే ఉంటుంది అనుకోని యుద్ధం 6వ వారంలోకి వచ్చేసిన పరిస్థితి. మొత్తం ఇరాన్ ట్రాప్‌లో అమెరికా సైన్యం అంతా ఉంది. ట్రంప్ ఇప్పుడు ఇరాన్‌ని ఎలా ఓడించాలి, ఎలా పరువు నిలబెట్టుకోవాలని ఆలోచిస్తున్న పరిస్థితి. ఇదే అదునుగా చైనా ఇప్పుడు తైవాన్ ఆక్రమణకు సిద్ధమవుతోంది. ఇప్పటికే గత కొన్ని వారాలుగా చూస్తూ ఉన్నాం. తైవాన్ చుట్టుపక్కల నౌకల్ని, సైన్యాన్ని భారీగా మోహరించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎంజీ రావు గారు, ఏ రకంగా చూడాలి తాజా పరిణామాన్ని? చైనా తైవాన్ ఆక్రమణకు దిగుతుందా ఇదే అవకాశంగా? ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు చైనా తైవాన్ని ఆక్యుపై చేసుకోవడం అనేది మాకు ప్రాథమిక లక్షణంగా చాలాసార్లు ప్రకటించడం జరిగింది. ఇప్పుడు చైనా యొక్క అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో నేను రిటైర్డ్ అయ్యే లోపల ఎట్టి పరిస్థితుల్లో తైవాన్ తెచ్చి చైనా మెయిన్ల్యాండ్లో కలిపేస్తా అంటూ చాలాసార్లు ప్రకటించడం జరిగింది. ఇప్పుడు దానికి ఒక అద్భుతమైన అవకాశం అనేది ఇక్కడ వచ్చిందని తెలుస్తుంది. ఎందుకంటే ఈ తైవాన్ని చైనా దురాక్రమణ నుంచి, చైనా అనెక్జేషన్ నుంచి కాపాడే ఒక అతిపెద్ద శక్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ముఖ్యంగా పసిఫిక్ కమాండ్ దగ్గర ఈ గామ్ ఈ ప్రాంతంలో ఇటు జపాన్ నుంచి, ఒకినావా ఐలాండ్ నుంచి, ఫిలిప్పైన్స్ నుంచి, ఈ తైవాన్ స్ట్రైట్ నుంచి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు దాన్ని రక్షిస్తూ ఉంటాయి తైవాన్. కానీ ఈ తైవాన్ ఏంటంటే చైనాకి కేవలం 130 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. దాన్నే పసిఫిక్ మహాసముద్రంలో సౌత్ చైనా సీ దగ్గర అంటాం. దాన్నే తైవాన్ స్ట్రైట్ అంటాం. ఇప్పుడు ప్రస్తుతం అంటే తైవాన్ దురాక్రమణ ఇప్పుడు 2027లో లక్ష్యం కాదు, ఇప్పుడే చేసేద్దామా అన్నట్టు ఎన్నో వందలాది చైనా విమానాలు అక్కడ మోహరింపులు జరిగినాయి. కొన్ని ఎన్నో మిలిటరీ బోట్లు మోహరింపులు జరుగుతున్నాయి. ఎయిర్ డిఫెన్స్ జోన్ ఆఫ్ తైవాన్ని ఎప్పటికప్పుడు వైలేట్ చేస్తూ ఉంటున్నాయి అనమాట. కానీ రీసెంట్గా ఇప్పుడు గత కొన్ని రోజుల్లో ఏం జరుగుతుందంటే ఈ యొక్క సౌత్ చైనా సీలో ఈ పార్సిల్ ఐలాండ్ దగ్గర ఇంకొక ఐలాండ్ని డెవలప్ చేయడం. ఈ ఐలాండ్ ఇప్పటికీ అది ఏంటంటే స్కార్బర్గ్ అంటూ ఒక కృత్రిమ ఐలాండ్ డెవలప్ చేసి ఇప్పుడు ఇంకొక ఐలాండ్ని డెవలప్ చేస్తుందని తెలుస్తుంది. అమెరికా ఏంటంటే అక్కడ నుంచి అమెరికా తన సైనిక శక్తిని ఇరాన్ యుద్ధానికి తరలించింది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న అమెరికా ఇరాన్ యుద్ధంలో ఈ గామ్ నుండి పసిఫిక్ కమాండ్ నుంచి యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ఫోర్డ్ లాంటి ఎన్నో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, ఈ ట్రిపోలీ లాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, యాంబిబియస్ షిప్లన్నీ కూడా చాలా శక్తి కేంద్రం అంతా ఇరాన్ దగ్గరికి రావడం జరిగింది. ఇది నార్త్ అరేబియా, పర్షియన్ గల్ఫ్ దగ్గరికి, తర్వాత రెడ్ సీ దగ్గరికి. అంటే అమెరికా అంతా ఇరాన్ మీద కేంద్రీకరించింది. కాబట్టి ఈ సమయంలో చైనా తైవాన్ ఆక్యుపేషన్కి వెళ్తే, తైవాన్ దురాక్రమణకి వెళ్తే అమెరికా తైవాన్ని రక్షించలేదు. కాబట్టి ఇక్కడ ఒక థీరీ కూడా కొనసాగుతుంది. మిలిటరీ ఎక్స్పర్ట్స్కి ఇది బాగా అవగాహన ఉండే ఒక పెద్ద విషయం ఏంటంటే చైనా రష్యాలు కలిసి అమెరికాకు ఒక ట్రాప్ వేసినాయి. అదే ఇరానియన్ ట్రాప్ అంటారు. ఇప్పుడు ఇరాన్ యుద్ధం ఒకసారి మొదలు పెడితే 5 రోజుల్లో ముగిసిపోద్దనుకున్న అమెరికా ఇరాన్ని ఓడించలేని స్థితిలో, వెనక్కి వెళ్ళలేని స్థితిలో ఒక ట్రాప్లో ఇరుక్కుపోయిందనమాట. తద్వారా ఇరాన్ ఎందుకు అంటే ఈ యొక్క చైనా రష్యాలు మిలిటరీ సహాయం ఇరాన్కి. కాబట్టి ఇరాన్ని అమెరికా ఓడించలేకపోతుంది, అలా అని యుద్ధంలోంచి కూడా వెళ్ళలేకపోతుంది. ఈ సమయంలో చైనా తైవాన్ ఆక్రమణకి వెళితే అమెరికా సైన్యం అక్కడికి వెళ్ళలేని పరిస్థితి అనమాట. ఎందుకంటే తైవాన్ తనకు తాను రక్షించుకునే స్థితిలో లేదు. కేవలం 4-5 రోజుల పాటే మాత్రమే చైనాని తైవాన్ దళాలు నిరోధించగలిగితే. ఎందుకంటే తైవాన్ అనేది చాలా చిన్న దేశం, 36,000 చదరపు కిలోమీటర్లు ఉన్న ఒక దీవి. దానికి దౌత్యంగా ఎక్కువ సపోర్ట్ అనేది లేదు కూడా. ఎందుకంటే అమెరికా, జపాన్ తప్పితే, ఇటు సౌత్ కొరియా తప్పితే దానికి ఎక్కువ సపోర్ట్ చేసే దేశాలు కూడా ఏమాత్రం లేదు. ఇప్పుడు అమెరికా ఎక్కడుంది? జపాన్ను మొత్తాన్ని అమెరికా లేకుండా జపాన్ను ఇటు తైవాన్ రక్షణకి ఎట్టి పరిస్థితుల్లో దిగదు. అదేవిధంగా సౌత్ కొరియా కూడా అమెరికా మిత్రదేశం లేకుండా తైవాన్ రక్షణకి వెళ్ళలేవు. కాబట్టి ఇటు ఒకవేళ చైనా తైవాన్ని దురాక్రమణకి వెళ్తే సౌత్ కొరియా, జపాన్ న్యూట్రల్గా తటస్థంగా ఉండే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాటిని అవి రక్షించుకోవాలి. అమెరికా దళాలు దూరంగా ఉన్నాయి. కాబట్టి ఇది ఒక అద్భుతమైన అనువైన సమయం. ఇక చైనాకి ఇంత మించిన మంచి సమయం తైవాన్ ఆక్యుపై చేసుకోవడానికి రాదు. కాబట్టి చైనా చాలా జాగ్రత్తగా అక్కడ మోహరింపులు చేపట్టింది. అక్రాస్ ది తైవాన్ స్ట్రైట్లో ఎన్నో ఇతర YJ-20, YJ-17 లాంటి మిసైల్స్ని మోహరించడం, యాంటీ షిప్ లాంటి మిసైల్స్ని మోహరించడం, తన యొక్క J-20, J-35 లాంటి 5th జనరేషన్ ఫైటర్లని, J-10 లాంటివి హ్యూజ్ మోహరింపులు అక్కడ చేయడం,
తర్వాత యాంటీ షిప్ గన్నల్ని అక్కడ మోహరించడం, సైన్యాన్ని మోహరించడం, మిలిటరీ బోట్లు మోహరించడం, ఇవన్నీ కూడా మనకు అక్కడ కనపడుతున్నాయి. అంటే ఏ క్షణమైనా ఇప్పుడు ప్రస్తుతం చైనా పరిస్థితి ఏంటంటే, చైనా యొక్క PLA పీపుల్ లిబరేషన్ ఆర్మీ పరిస్థితి ఏంటంటే ఒక్క గంటలో కూడా అది యుద్ధాన్ని ప్రారంభించగలదు అనమాట. అంత శక్తివంతమైన సైన్యం చైనాది. తైవాన్ చూస్తే కేవలం 2-3 రోజుల పాటే చైనాని నిరోధించగలిగింది ఎయిర్ డిఫెన్స్ గన్లతోని. దాని దగ్గర ఉన్న కొన్ని F-16 లాంటి ఫైటర్స్ ఇలాంటి వాళ్ళ ద్వారా కొన్ని రోజులు మాత్రమే, ఎక్కువ కాలం దాన్ని నిరోధించే పరిస్థితి లేదు. ఈలోపు అక్కడ అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు వెళ్ళి తైవాన్ రక్షణకి వెళ్ళాలి. కానీ చైనా ఆల్రెడీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ను కూల్చడానికి, ఏది క్రాష్ చేయడానికి, F-35ని పడగొట్టడానికి ఇక్కడ ఇరాన్ దగ్గర అమెరికా ఆయుధాలని పరీక్షించింది. కాబట్టి అది ఈజీగా దాన్ని కొట్టగలదు. కాబట్టి చైనా చాలా జాగ్రత్తగా తక్కువ లాసెస్ ఉండేటట్టు చాలా తక్కువ సమయంలో చాలా స్విఫ్ట్గా మొత్తం తైవాన్ని ఆక్యుపై చేయడానికి కావాల్సిన ఒక వ్యూహాన్ని కొన్ని దశాబ్దాలుగా తయారు చేసుకుని ఉందన్నమాట చైనా. గుర్తుపెట్టుకోవాలి, అది $20 ట్రిలియన్ ఎకానమీ, వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ మిలిటరీ బడ్జెట్, దానికి తిరుగులేని సైన్యం. మనం అందరం అనుకుంటాం చైనా యొక్క ఆయుధాలు తుసుమంటున్నాయి అనుకుంటాం. కానీ మరీ తుసుమనే ఆయుధాలు ఏమీ కాదు. అది కూడా ఎందుకంటే వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. కానీ తైవాన్ ప్రొడక్ట్ చూసి కనీసం అలా అనుకోవద్దు. కాబట్టి తైవాన్ ఆక్యుపై చేసుకోవడానికి ఇంతకంటే మంచి కాదు. ఎందుకంటే ఇరాన్ ట్రాప్లో అమెరికా ఇరుక్కుపోయింది. ఇక రష్యా కూడా చైనాకి సహాయం చేస్తే, పక్కనే ఉన్న ఉత్తర కొరియా కూడా ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఎగెనెస్ట్గా సౌత్ కొరియా, జపాన్ వస్తే దాన్ని అడ్డగించడానికి ఉత్తర కొరియా సైన్యం ఇంకొక 12 లక్షల మంది సైన్యం న్యూక్లియర్ రియాక్టర్లతో ఉత్తర కొరియా రెడీగా ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో జపాన్, సౌత్ కొరియాలు రావు. ప్రస్తుతం ట్రంప్ కూడా స్వార్థంగా ఎక్కువ ఆలోచిస్తాడు. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఉన్న మిలిటరీని అంతటిని, పవర్ అంతటిని తీసుకెళ్లి తైవాన్ దగ్గర రక్షణ తీసుకెళ్తే ఇజ్రాయెల్ని ఇరాన్ ఓడించేస్తుంది, ఇజ్రాయెల్ని సర్వనాశనం చేస్తుంది. మరి ఇప్పుడు అమెరికా అనేది ఒక క్రిస్టియన్ నేషన్, జూస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రక్షణకి అమెరికా తన ప్రాణానికంటే ఎక్కువగా భావిస్తాయి. కాబట్టి ఇటు తైవాన్, ఇజ్రాయెల్లో దేనిని రక్షించడానికి అమెరికా ఎక్కువ వెళ్ళాలి అంటే ఇజ్రాయెల్ రక్షణకే అమెరికా వెళ్తుంది, కానీ తైవాన్ని వదిలేస్తుంది. కాబట్టి తైవాన్ని ఈజీగా చైనా ఆక్యుపై చేసుకుంటే దానికి రష్యా కూడా సహకరించే అవకాశాలు అయితే ఇక్కడ పుష్కలంగా మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు సౌత్ చైనా సీలో పార్సెల్ అని, తర్వాత స్ప్రాట్లే ఐలాండ్ దగ్గర అది కృత్రిమ ఐలాండ్ డెవలప్ చేసింది, రన్వేలు డెవలప్ చేసింది, గామ్కి ఎగినెస్ట్గా అది వ్యూహాత్మకంగా కొన్ని వేల మిసైల్స్ని అడిగిన చేసింది. కాబట్టి అమెరికా అతిపెద్ద ఎయిర్ బేస్ అయిన, అది ఆర్మీ బేస్ అయిన గామ్ని ఈజీగా కూడా దాన్ని అమెరికాని నిరోధించగలదు. అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు కూడా ఇప్పుడు ఇరాన్ చేతిలోనే విలవిలలాడుతున్నాయి. ఇక చైనా చేతులు అంటే అది సామాన్యంగా ఉండదు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతమైన స్థితిలో ఒక వీకెస్ట్ ప్రెసిడెంట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఉన్నారు, అదే డొనాల్డ్ ట్రంప్. ఒకవేళ చైనా యొక్క దురాక్రమణ తైవాన్ రక్షించడానికి ట్రంప్ వెళదామన్నా అమెరికాలో అంత అనుకూలమైన వాతావరణం లేదు. ఈ విధంగా ప్రపంచ దౌత్యం, అమెరికా స్థితి ఇవన్నీ కూడా ఏంటంటే తైవాన్ బలహీనతను సూచిస్తున్నాయి. తైవాన్ ఒంటరిది అయిపోయింది. కాబట్టి ఇటు చైనా తైవాన్ ఏ క్షణంలోనైనా ఒక సర్ప్రైజ్ అటాక్ చేసే అవకాశాలు ఇక్కడ పుష్కలంగా అయితే మనకు కనిపిస్తున్నాయి.